హై వ్యూవర్స్, ఆంధ్రప్రదేశ్లో అసలు ఏం జరిగింది? ఒక మాస్టర్ని పిల్లలు కొట్టి చంపడం ఏంటి? అది ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూల్, ఉర్దూ పాఠశాల. ఉర్దూ పాఠశాల అంటే మ్యాక్సిమం ముస్లిమ్సే ఉంటారు. అండ్ పాఠం చెప్తున్న మాస్టర్ సైన్స్ మాస్టర్ పేరు ఏంటి? మహమ్మద్ ఎజాజ్. సో ఆయన ముస్లిం. ఆయన్ని పిల్లలు చంపటం ఏంటి? నేను ఇక్కడ మతాన్ని ఎందుకు తీసుకొస్తున్నానంటే, ఇతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అప్పుడు డాక్టర్ ఉన్నారు. అది నమాజ్ చేసే టైం అంటే ఈవినింగ్. నేను నమాజ్ చేసిన కాసేపు ఆగండి అన్నారంట. అల్లా అంటే మనం దేవుడు అంటాం కదా, అల్లా అంటే దేవుడు అని అర్థం అంట అరబిక్ భాషలో. సో నేను అల్లాని అడుగుతున్నా, ఏంటి అల్లా ఇది? దేవుడి పేరు చెప్పి మిగతా మతాలలో అలా ఉన్నారంటే మీ దగ్గర కూడా అలాగనే అంటే ప్రపంచంలో అన్ని చోట్ల కూడా దేవుడు అంటే భక్త భయమా? సో దయచేసి మీరు ఏ మతస్థులైనా సరే ముందు మానవత్వం ముఖ్యం. మానవ సేవే మాధవ సేవ. ఫస్ట్ మనుషులకు సాయం చేయండి, అదే దేవునికి కూడా సేవ చేసినట్లు లెక్క. చేతులు ఎత్తి మరీ నేను చెప్తున్నా ఈ మాట, అన్ని మతాల వారికి చెప్తున్నా. నిన్న రాయచోట్లో ఏమైంది? సైన్స్ మాస్టర్ మహమ్మద్ ఎజాజ్ పాఠాలు చెప్తున్నాడు. రాయచోట్లో కొత్తపల్లి దగ్గర ఉంటే ఉర్దూ పాఠశాల. ఆయన పాఠాలు చెబుతుండగా పక్కన 9th క్లాస్లో నుంచి బాగా సౌండ్ వస్తుంది, గొడవ అవుతున్నట్టుంది. ఆడికి వెళ్ళాడు. ఇంకా అక్కడ గొడవ అవుతుంది, పిల్లలు కొట్టుకుంటున్నారు. ఏం చేస్తున్నారా మీరు అని చెప్పేసి మందలించాడు. ఈలోపు ఈయన మీద కొంతమంది ఎదురు తిరిగి, ఆ 3 పిల్లలు ఎదురు తిరిగారు. అలా ఎదురు తిరిగిన మూమెంట్లో ఒక పిల్లవాడు పారిపోయాడు. ఇంకో 2 మాత్రం ఈయనని కొట్టారు. ఎంత దారుణంగా కొట్టారంటే ఆ సౌండ్స్కి చుట్టుపక్కల పిల్లలు ఆపలేదు. బట్ మిగతా మాస్టర్లు టీచర్లు వచ్చేలోపు వాళ్ళు ఏం చేశారు, ఈయన కొట్టేశారు కదా, వాళ్ళు వచ్చేసి పారిపోయారు. ఇక ఆయన పిల్లలు కొట్టారు, పిల్లల ముందు కొట్టారు. మాస్టర్ నేను వయసు కూడా అరౌండ్ అయింది, 39 అరౌండ్, అంతే, చిన్న వయసే. సో మాస్టర్ ఓకేనా? లేదండి ఇబ్బందిగా ఉంది. స్టాఫ్ రూమ్కి వెళ్ళారండి, స్టాఫ్ రూమ్కి తీసుకెళ్ళారు. మాస్టరు మీకు బీపీ కానీ షుగర్ కానీ ఏమైనా ఉన్నాయా, హెల్త్ మొత్తం ఓకేనంటే అటువంటివి ఏమీ లేవు బట్ అంటూ పాపం సొమ్మదిలు పడిపోయాడు. అక్కడి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్దామంటే ఆటోలు లేవు, కారులు ఏమీ లేవు. దాంతో ఆటో కబురు పెడితే పావుగంట అయింది. ఆ పావుగంట సమయంలో కూడా పాపం ఈయన కాపాడటానికి ఛాన్స్ ఉండే, స్పృహలోనే ఉన్నారు. కానీ లేట్ అయింది. సరే ఆసుపత్రికి తీసుకెళ్ళారు. అది రాయచోట్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి. ఆసుపత్రిలో డాక్టర్ ఏమన్నారు, పేషెంట్ వచ్చారు చూడాలి కదా, ఇది నమాజ్ టైము, నేను నమాజ్ చేసి వస్తాను ఆగండి అన్నారు. ఈలోపు ఇంకా కార్డియాక్ అరెస్ట్ వచ్చేసింది, చనిపోయాడు అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్ళారు. దెన్ వాళ్ళ ఆమె టీచరే, తెలుగు టీచర్, ఆమె రెహముని. తను చూడగానే నా భర్తని కొట్టి చంపారు, ఆయన ఒంటి మీద ఛాతి మీద గుద్దులు ఉన్నాయి, ఆ గుర్తులు ఉన్నాయి. ఎంక్వైరీ చేసి తెలిసింది ఏంటంటే స్కూల్లో పిల్లలు ఉన్నారు కదా, ఈయన వాళ్ళ చేతులు కడియాలేవో తీసేసి వాటితో గుద్దారంట. ఆయన మీద కూర్చుని మరి దారుణం కొట్టారంటే వాంటెడ్గా ఆయన్ని చంపటానికి వాళ్ళ రకం కొట్టారు. ఇప్పుడు ఆ 3 పిల్లలు పరారీలోనే ఉన్నారు, ఎక్కడో 2 కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏమంటే రెహమాన్ ఏమంటుంది, అసలు కేసు పెట్టకుండా ఇంటికి ఎలా తీసుకొచ్చారు అని చెప్పేసి పోలీసులు పిలిపించి వారికి చెప్తే ఇక అప్పుడు పోలీసులు కేసు తీసుకున్నారు. అప్పుడు బాడీని పోస్ట్మార్టంకి పంపారు. మేబీ ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి పోస్ట్మార్టం రిపోర్ట్ కనుక వస్తే కింద కామెంట్లో మీరైనా తెలియజేయండి, నేనైనా తెలియజేస్తాను. ఒకవేళ పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదనుకో, వచ్చిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలో ఫైనల్గా చెప్తుంది ఏంటి, వాళ్ళ ఆవిడ ఏమంటుందంటే, మా హస్బెండ్ మీద ఆల్రెడీ ఆ స్కూల్లో ఉన్నటువంటి మిగతా టీచర్లు మాస్టర్లు కుట్ర పన్ని పక్కా ప్లాన్తోనే ఆ పిల్లల చేత మా భర్తను కొట్టించి చంపించినారు, ఇది అతిపెద్ద కుట్ర అని ఆమంటుంది. పోలీసులు చెబుతుంది ఏంటి, ఫ్యాకల్టీకి ఏం సంబంధం లేదు, పిల్లలు గొడవ పడితే ఈయన వెళ్ళగానే ఏంట్రా అని చెప్పేసి ఈయన కోపడితే ఈయన మీద ఎదురు తిరిగి కొట్టారు. అలా కొడుతున్న మూమెంట్లో ఒకడు ముందుగానే పారిపోయాడు, ఇంకో 2 వచ్చేసి ఫ్యాకల్టీ వచ్చేది కూడా మీతో వచ్చి కొడుతూనే ఉన్నారు. ఈలోపు ఫ్యాకల్టీ రాగానే వాళ్ళని చూసి వీళ్ళు కూడా పారిపోయారు. ఈలోపు ఇక ఇందా నేను చెప్పాను కదా, ఇంకా వాళ్ళు చూసి ఆయనకు సపరేట్ చేద్దామని స్టాఫ్ రూమ్కి తీసుకెళ్తే ఇంక జరిగింది ఇది అని చెప్పేసి సేమ్ ఇందా నేను చెప్పేది మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. బట్ రెహమోని ఆమె ఈయన భర్త కదా, ఆమె భార్య మాత్రం ఒకటే అంటుంది, ఇది పెద్ద కుట్ర, వాటిగా చంపారంట. సో ఇక్కడ ఒకే మతం ఉంది. కొట్టిన పిల్లలు ముస్లింలు, చనిపోయిన మాస్టర్ ముస్లిం, డాక్టర్ నమాజ్ చేసుకుంటాను తర్వాత పేషెంట్ చూస్తాను చెప్పిన వ్యక్తి ముస్లిం.
నేను స్టార్టింగ్ చెప్పింది కూడా ఇదే. మతం ఏదైనా కానీ ముందు మనుషుల్ని మనుషుల్లా చూడండి, ట్రీట్మెంట్ చేయాల్సి వస్తే చేయండి. ఇక్కడ వేరే మతకానికి ఇన్వాల్వ్ అయ్యి ఉంటే అండి ఈ పాటికి ఏపీ అంతా బొగ్గుమనేది. ఆ డాక్టర్ హిందూ అయ్యి ఉండి నేను పూజలో ఉన్నానన్నా గొడవలయ్యాయి. కొట్టిన పిల్లలు వేరే మతస్థులైనా గొడవలేవే. ఈ మాస్టర్ వేరే మతస్థులైనా గొడవలేవే. నీకు అర్థమవుతుంది నేను ఏమంటున్నాను? ఛాన్స్ దొరికితే శవరాజకీయం చేయడానికి రాజకీయ నాయకులు మిగతా కులాల వాళ్ళు మతాల వాళ్ళు రెడీగా ఉంటున్నారు. ఇటువంటి మూమెంట్లో మన పిల్లలు ఎలా పెరుగుతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ మతం ఏదైనా కానీ మీరు గమనించుకుంటూ ఉండండి. మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుంటూ ఉండండి. నేను మరలా చెప్తున్నా, నాది హిందూ మతం, నేను సనాతన ధర్మాన్ని ఫాలో అవుతా. అయినా సరే నేను మొదట ప్రయారిటీ వచ్చేసి నా కుటుంబానికి ఇస్తా, ఆ తర్వాత మనుషులకి ఇస్తా. ఈ మనుషులకు మేలు చేసేటప్పుడైనా, నా కుటుంబానికి మేలు చేసేటప్పుడైనా, నాకు మేలు చేసేటప్పుడైనా మనసులో నేను దేవుణ్ణి ధ్యానిస్తా. అంతేగాని గుడుల్లో వెళ్ళి కూర్చోటాలు, పూజ గదిలో కూర్చోటాలు, ఎవరైనా సాయం అని నడుస్తానో, ఎవరైనా కష్టమని వస్తేనో, తర్వాత వస్తే నాకు పూజలో ఉన్నా నేను ఇలా చెప్పను. నా దేవుడు నాకు అలా చెప్పలా. ఏ దేవుడు అలా చెప్పడు. సాటి మనిషి సాయం చేయమనే చెప్తారు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చి రిమైనింగ్ మాట్లాడుకుంది. బట్ ఏపీలో అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి 5 సంవత్సరాలలో అయితే అస్తవ్యస్తంగా భ్రష్టు పట్టించాడు అన్ని వ్యవస్థలని. అందులో విద్యా వ్యవస్థ మరీ ఘోరంగా తయారైంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి టీచర్లు, మాస్టర్లు పడుతున్న బాధలు అన్నీ కాబట్టి దానికి లైవ్ ఎగ్జాంపుల్, ఘోరమైన ఎగ్జాంపుల్ కూడా ఇదే.